ఎందుకు అంత ఆలస్యం? కాలేజీ కుర్రోళ్ళంతా పిక్నిక్ గోదావరి ఒడ్డుకు వెళ్ళారు. అంతా కలిసి వారు తెచ్చుకున్న దినుసులతో వంట చేయటం మొదలుపెట్టిరి. త్వరగా వంట వార్పు ముగించి భోజనము చేసిరి. ఆ తర్వాత క్రికెట్ ఆడడానికి రంగాన్ని సిద్ధం చేసుకుని అలసిపోయేదాకా క్రికెట్ ఆడారు. ఆట ముగిసిన తర్వాత ఈత వచ్చిన వారు త్వరగా నీళ్ళలోకి ఊరికి ఆనందములో తేలియాడుచున్నారు. ఈలోపు ఈత రాని రవికి కూడా గోదావరిలో స్నానం చేయాలని ఆశ పుట్టింది. వెంటనే అతను కూడా నీళ్ళల్లో దిగాడు. అందరూ ఆటల్లో మునిగి తేలుతుండగా రవి కేకలు వేయటం మొదలుపెట్టాడు. గోదావరిలో మునిగి తేలుతూ కొట్టుకుపోతున్న రవిని స్నేహితులు చూచినప్పటికీ ప్రాణభయంతో ఎవరూ రక్షించే ప్రయత్నం చేయలేదు. వారిలో శ్రీధర్కు ఈత బాగా వచ్చని అందరికీ తెలుసు. కాబట్టి అందరూ అతనిని ప్రాధేయపడడం మొదలుపెట్టిరి. కానీ శ్రీధర్ రవి నీటిలో కొట్టుమిట్టాడడం చూస్తూ ఉన్నాడు, కానీ రక్షించే ప్రయత్నం మాత్రం చేయలేదు. తన చుట్టూ ఉన్నవారంతా ఆ నిస్సహాయ స్థితిలో మునిగి తేలుతున్న రవిని చూస్తూ ఆర్తనాదాలు చేస్తూ రక్షించగలిగి కఠినంగా ఉన్న శ్రీధర్ను దూషిస్తూ ఉండిపోయిరి. 5 నిమిషాలు గడిచాయి. అప్పటి వరకు వారి దోషలను భరిస్తూ మౌనంగా రవిని చూస్తున్న శ్రీధర్ ఒక్కసారి అమాంతంగా నీళ్ళలోకి ఉరికి రవి దగ్గరకు చేరి అతని జుట్టు పట్టుకుని క్షేమముగా ఒడ్డుకు చేర్చెను. అంతా రవి దగ్గరకు చేరి నీళ్లు కక్కిస్తున్న శ్రీధర్ను చూచి, నిన్ను దూషించినందుకు మమ్మల్ని క్షమించుదరా అంటూనే, ఎరా రవిని రక్షించమని ఎంత బ్రతిమలాడినా వెళ్లకుండా ఎందుకు అంత ఆలస్యముగా వెళ్ళి రక్షించావని ప్రశ్నించిరి. అందుకు శ్రీధర్, రవి అరిచిన వెంటనే వెళ్ళి ఉంటే తన సొంత శక్తితో తనను తాను రక్షించుకోవాలని ప్రయాసపడుతున్న రవి తన శక్తితో రక్షించుకునే ప్రయత్నంలో నన్ను కూడా ముంచేవాడు. ఇద్దరం చనిపోయేవారం. ఎప్పుడైతే రవి పూర్తిగా నిస్సహాయుడై తనను తాను రక్షించుకోలేని స్థితిలో చేరాడో అప్పుడు నేను అతని జుట్టు పట్టుకుని ఒడ్డుకు చేర్చగలిగి అన్నాడు. స్నేహితుడా, కొన్నిసార్లు దేవుడు ఎందుకు ఆలస్యంగా మనల్ని ఆదుకుంటాడో అర్థమవుతుందా? ఒకవేళ ఇప్పటి వరకు నీ శక్తి మీదనో, నీ చదువు మీదనో, నీ తెలివితేటల మీదనో, లేక నీ మిత్రాదుల మీదనో ఆధారపడి నీకున్న సమస్యల నుండి, నీ కష్టములో నుండి, నీ ఆర్థిక ఇబ్బందుల్లో నుండి బయటపడవచ్చులే అని ధీమాతో ఉండి దేవుని సహాయాన్ని నిర్లక్ష్యం చేసి ఉంటావు. అందుకే ఆయన సహాయం చేయగలిగి నువ్వు సొంత ప్రయత్నాలు చేస్తూ ఉంటే చూస్తూ మౌనంగా ఉండి ఉంటాడు. అప్పుడు ఎప్పుడైతే ప్రభువా నీ కృప, నీ కనికరమే నాకు ఆధారము అనే స్థితికి చేరి నిస్సహాయ హస్తములు దేవునికి చూపిస్తావో అప్పుడే దేవుని సహాయాన్ని పొందుకుంటాం. నిరాధారులు తమ్మును నీకు అప్పగించుకుంటారు. కీర్తనలు 10:14 తమ ప్రాణము కాపాడుకొనలేక మంటిపాలగు వారందరూ ఆయన సన్నిధిని మోకరించెదరు. కీర్తన 22:29